సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడ లొకేషన్లో కేఎల్ఆర్ వర్టెక్స్, కేఎల్ఆర్ లక్ష్మారెడ్డి గారి ల్యాండ్లో, అంటే మనకు కేఎల్ఆర్ కంపెనీ డెవలప్మెంట్ చేసినటువంటి గిగా సిటీ అని చెప్పేసి ఒక హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ ఉందండి. సో ఆ గిగా సిటీలో మనకు ఈ గిగా సిటీ అనే లేఅవుట్ మనకి ఓఆర్ఆర్ లోపల వస్తుందండి. ఇదంతా కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్. ఇది ఎగ్జిట్ నెంబర్ 14 అండి. సో ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మనకి తుక్కుగూడ మెయిన్ మనకి శ్రీశైలం హైవే ఏదైతే ఉందో, ఈ శ్రీశైలం హైవేలో మనకి జస్ట్ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి టువర్డ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్కి వర్టెక్స్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి ఒక 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఈ 100 ఫీట్ రోడ్ నుంచి కూడా ఆ యొక్క ప్రాపర్టీకి వెళ్ళొచ్చు. అలాగే మనకు దీనికన్నా ముందు ఇక్కడ ఇంకో కనెక్టివిటీ ఉంటుందండి. మనకి ఇక్కడ వచ్చేసి ఏదైతే మీకు లోపల నుంచి రోడ్డు కనెక్టివిటీ కనిపిస్తుందో, ఈ రోడ్డు త్రూ కూడా మళ్ళీ మనం కేఎల్ఆర్ వర్టెక్స్కి అయితే వెళ్ళొచ్చండి. బట్ కేఎల్ఆర్ వర్టెక్స్కి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ రోడ్లోనే ఉంటుందండి. సో మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది మనకు ప్రీమియం అంటే మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ అండి, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో బిఫోర్ అంటే మనకి శ్రీశైలం హైవేకి కనెక్ట్ చేయకముందు ఈ ఎంట్రన్స్ నుంచి అయితే మనకి సేల్స్ అయితే నడిచాయండి. సో యాజ్ ఆఫ్ నో మనకి ఈ రోడ్ ఏదైతే ఇది మీకు 150 ఫీట్ రోడ్ అండి. సో ఈ 150 ఫీట్ రోడ్ వచ్చేసి ఇది మనకు శ్రీశైలం హైవే నుంచి 150 ఫీట్ రోడ్ త్రూ కూడా ఈ యొక్క ప్రాపర్టీకి అయితే రావచ్చండి. సో ఇక్కడ మీకు ఎల్లో కలర్ బౌండరీలో ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు ప్లాట్ లొకేషన్ అండి. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 505 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి. సో మనకి ఆల్రెడీ ఇదే రోడ్లో ఎంట్రన్స్లో మనకు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయింది G+5 పర్మిషన్తో. సో ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్డు మనకి డైరెక్ట్గా ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి ఈ రోడ్డు కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు డైరెక్ట్గా శ్రీశైలం హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీప్రేమ థియేటర్ అంటుందండి, సినిమా థియేటర్. సో ఇట్లా ఈ రోడ్డుకి వచ్చేసి ఇక్కడైతే మనకి శ్రీశైలం హైవే కనెక్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్ కనెక్టివిటీ అండి. ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్ కనెక్టివిటీ ఇలా వస్తుంది. సో మనకు ప్రాపర్టీ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. సో మనకి ఇది వచ్చేసి ఎంట్రన్స్ మెయిన్ గిగా సిటీ మెయిన్ ఎంట్రన్స్కి చాలా దగ్గరగా ఉంటుందండి. జస్ట్ ఎంట్రన్స్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉంటుందండి. సో మనకి ఈ కేఎల్ఆర్ వర్టెక్స్లో ఆల్రెడీ మనకి ఇక్కడ వర్టెక్స్ ఫ్లోరెన్జా అని చెప్పేసి ఇక్కడ విల్లాస్ అవుతున్నాయండి. ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ అవుతుంది. సో ప్రాజెక్ట్ ఆల్రెడీ రెసిడెన్షియల్ కూడా ఫామ్ అయిందండి. సో అలాగే ఇందుట్లో మనకి కేఎల్ఆర్ వర్టెక్స్ ఫేజ్ 4లో కూడా ఆల్రెడీ కొన్ని చోట్ల హౌజెస్ అయితే రాబోతున్నాయండి. సో మనకు వచ్చేసి 505 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్డు మనకి ఫేజ్ 5లో వస్తుందండి ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకు 505 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో మనకి విడ్త్ వచ్చేసి అంటే మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 62.11 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 72.3 ఉంటుందండి. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఆల్రెడీ ఇందులో రెసిడెన్షియల్ కూడా ఫామ్ అవుతున్నారండి. జస్ట్ మనకేంటంటే హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇక్కడ మనకి తుక్కుగూడ టౌన్ ఉంటుంది, అంతా కూడా తుక్కుగూడ టౌను. సో తుక్కుగూడ టౌన్ నుంచి హార్డ్లీ మనకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉంటుందండి. సో మనకి దీని చుట్టుపక్కల కూడా మల్టిపుల్ అంటే విల్లా కమ్యూనిటీస్ అయితే మల్టిపుల్ ఇక్కడ రూబ్రిక్ తులిపు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. సో ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్ అంతా కూడా చాలా ప్రైమ్ లొకేషన్ అవ్వబోతుందండి ఇదంతా కూడా. మరికి దట్టు కేఎల్ఆర్ వర్టెక్స్ అంటే చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి ఇది. తుక్కుగూడలో ఉన్న ప్రీమియం ప్రాజెక్ట్స్లో ఇది ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. సో మనకి ఇందుట్లో మనకి 505 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్లో మనకి మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో నేను మీకు దీనిది అంటే యాజ్ ఆఫ్ నో ప్రాజెక్ట్ కండిషన్ అంటే ప్లాట్ కండిషన్ ఎలా ఉంది, ఈ రోడ్ యాక్సెస్ ఎలా ఉంది, ఈ నేను చెప్పినటువంటి అపార్ట్మెంట్ ఆ కన్స్ట్రక్షన్ లైవ్లో ఉందా లేదా, దీని కండిషన్ ఎలా ఉంది యాజ్ ఆఫ్ నో అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. మీకు కనిపించేటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ఈ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇది వచ్చి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కేఎల్ఆర్ వర్టెక్స్ గిగా సిటీ ప్రాజెక్ట్ అంటాము. ఫేజ్ 5లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి ఉందండి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. సో మనకి డైమెన్షన్ వచ్చేసి
6373 ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ మనకి 505 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో ఇది గిగా సిటీ ప్రాజెక్ట్లో ఫేజ్ 5లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. సో మనకి నేను మీకు ప్రజెంట్ ప్రాపర్టీ ప్లాట్ లొకేషన్ అయితే చూపిస్తున్నాను. మీకు ఇందాక నేను ఏదైతే కనెక్టివిటీ రోడ్ 100 ఫీట్ రోడ్డుకి మనకి ఏదైతే మన 40 ఫీట్ రోడ్లో అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పుకున్నాం కదండి. సో మనకి ఆ కనపడేది అపార్ట్మెంట్ అండి. మనకి G+5 పర్మిషన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి ఫేజ్ 1 కూడా కాదండి, ఫేజ్ 5 మనకి ఇది వచ్చేసి G+5 పర్మిషన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మనకి ఫేజ్ 1 అయితే మనకి ఎయిర్పోర్ట్ కాంపౌండ్కి ఉంటుంది. బట్ ఇది చాలా ఫార్ అవే అండి, అక్కడ నుంచి ఇక్కడికి చాలా ఫార్ అవే ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి 50,000 కోట్ చేస్తున్నారండి. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. 50,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, స్లైడ్లీ నెగోషియబుల్ అండి. బ్యాంక్ లోన్ కూడా యాక్సెప్ట్ చేస్తారండి. సో ఇది వచ్చేసి తుక్కుగూడ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటుంది. సో కేఎల్ఆర్ వర్టెక్స్ గిగా సిటీ ఫేజ్ 5లో 505 స్క్వేర్ యార్డ్స్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.